ఇక రాజు కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయిగా మారాలని ఇందు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఉదయాన్నే రాజుని నిద్రలేపి వాళ్ళ జడ ఊపుకుంటూ కాఫీ కప్పు ఇస్తుంది. దీంతో రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్నానానికి వెళ్లే ముందు బ్రష్, పేస్టు, టవల్ ఇస్తుంది. స్నానం చేసి వచ్చాక డ్రెస్ రెడీగా పెడుతుంది. ఎందుకు ఇదంతా చేస్తుందని రాజు అనుమానిస్తూ ఉంటాడు. ఇక టిఫిన్ టైంకి లక్కీగాడిని తీసుకుని వెళ్తాడు రాజు. వద్దురా మావా, నేను రాను, నేను వస్తే గొడవవుతుందేమో, నువ్వు వెళ్ళి తిను అని లక్కీ అంటాడు. ఏం కాదురా, రారా అని లక్కీని తీసుకుని వెళ్తూ ఉంటాడు రాజు. ఇంతలో ఐశ్వర్య వచ్చి స్పెషల్గా రాజు కోసం చేసిన పెసరట్టు పెడుతుంది. నాకు కూడా పెట్టమ్మా అని లక్కీ అంటాడు. ఇది నా బావ కోసం స్పెషల్గా చేశాను అని అంటుంది ఇందు. ఏంట్రా మామ ఇలా బావ అంటుంది, స్పెషల్గా చేశానంటుందని లక్కీ అంటాడు. ఏమోరా, నాకు కూడా తెలియడం లేదు, ఏదో పెద్ద ప్లానే ఉండే ఉంటుంది అని రాజు అంటాడు. ఇక రాజు ప్లేట్లో పెసరట్టు లాక్కొని మరీ తింటాడు లక్కీగాడు. రేయ్, నీకివ్వండ్రా అది అని రాజు అంటాడు. దీంతో లాక్కొని మరీ మొత్తం తినేస్తాడు లక్కీగాడు. ఇక బావా అంటూ ఇందు సంతోషంగా ఆనందంగా ఉండటం చూసి అపర్ణ సంతోషిస్తుంది. నువ్వు ఇలా సంతోషంగా ఉండటం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మొదట్లో మీ ఇద్దరు కాస్త గొడవలు పడుతూ ఉండేవారు, ఏమైపోతారా అనుకునేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తే ఆనందంగా ఉంది. ఇంకోసారి రాజుని ఏమీ అనకు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అనకు, రాజు చాలా మంచివాడు అని అపర్ణ అంటుంది. రాజు నా సొంత బావ అని నీకు చెప్పలేకపోతున్నాను అని నానమ్మ. రాజు ఇంటివాడు, నీ మనవడు అని లోపల ఇందు అనుకుంటూ ఉంటుంది.